మీ అందరూ ఇట్లా గంతులేస్తా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. అంటే నా పేరు కృష్ణారెడ్డి. యాక్చువల్గా నేను మీలాగానే పిడుగురాళ్ళ జెడ్పీహెచ్ స్కూల్లో చదువుకున్నాను. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ని, యూకేలో క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి మెడల్ తీసుకున్నాను. ప్లస్ ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యాను. నా దగ్గర మోర్ దాన్ 2000 పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ మీ నౌ. మీ అందరికీ నేను చూసిన కంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది యాజ్ ఏ సొసైటీ మనం వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్లో ఉన్నాం. కంట్రీ ఈజ్ డెవలపింగ్ వెరీ వెరీ ర్యాపిడ్లీ. నేను ఐ పాస్డ్ అవుట్ ఆఫ్ ఇంజనీరింగ్ 78లో నుంచి పాస్ అయ్యాను. పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్. ఓన్లీ 7 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీ కంబైన్డ్ ఏపీలో ఉంటే పీపుల్ హ్యాస్ టు వెయిట్ ఫర్ జాబ్స్. కానీ ఇవాళ కంట్రీ చాలా ప్రోగ్రెస్ అవుతుంది. మీ అందరు కూడా రైట్ టైంలో ఉన్నారు. మేబీ అనదర్ 5-6 years you will see bullet trains. Of course flights are very common now, but you will see lot of progress. నేను ఒక 45 years నుంచి యుఎస్ అన్ని కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నాము. ఒకప్పుడు మనకి ఆ దేశాలకి చాలా వ్యత్యాసం ఉండేది. బట్ ఇవాళ మనం చాలా క్యాచప్ చేస్తున్నాము. సో మీ అందరు కూడా ఇంకో 10 years బై ది టైమ్ యూ టేకప్ యువర్ జాబ్స్, ఐఎమ్ షూర్ ఇండియా అనేది ఒక డిఫరెంట్ కంట్రీ. యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. అండ్ మీ అందరు కూడా చాలా ఆప్టిమిస్టిక్గా ఉండొచ్చు. రెండోది, మీరు 1వ తరగతిలో చదువుకున్నారు, 2వ తరగతిలో చదువుకున్నారు, 7వ తరగతిలో చదువుకున్నారు, 10వ తరగతిలో చదువుకున్నారు. యూ విల్ సీ అగైన్ ఫర్దర్ యూ లర్న్. మీరు చదువుకున్న ప్రతిదీ కూడా మీ లైఫ్లో ఎక్కడో చోట పనికొస్తుంది. సింపుల్, ఇట్ కుడ్ బి మ్యాథమెటిక్స్, ఇట్ కుడ్ బి సైన్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మనం చదువుకున్నది ఎక్కడా వేస్ట్ అవ్వదు. 4వ తరగతిలో చదువుకుంది పనికొస్తుంది, 7వ తరగతిలో చదువుకుంది పనికొస్తుంది. అండ్ మన విద్య అనేది ఇంకొకళ్ళు స్టోల్ చేయలేరు. మన దగ్గర డబ్బులు ఎవరైనా తీసుకోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న విజ్ఞానం ఎవరు తీసుకెళ్ళలేరు. సో మీ అందరు కూడా స్ట్రైవ్ హార్డ్. మార్కులు ఒక్కటే కాదు, యూ షుడ్ బి స్మార్ట్. అంటే యాజ్ యూ గో అప్ మనం హార్డ్ వర్క్ చేయాలి, మనం స్మార్ట్గా ఉండాలి. టుడే ఇట్స్ ఆల్ ఇంటర్నెట్ ఏజ్. సో లాట్ ఆఫ్ చేంజెస్ విల్ కమ్. మీ అందరు కూడా ఈ సక్సెస్ఫుల్ టైంలో మీరందరూ ఉన్నారు. ద లీడర్షిప్ ఈజ్ గుడ్, ఇండియాస్ లీడర్షిప్. వీఆర్ ఇన్ అట్లీస్ట్ సేఫ్ హ్యాండ్స్. మరి మీరు ఈ స్కూలు ఇంకా దినదినాభివృద్ధి చెంది ఇంకా స్టూడెంట్స్ని వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేసి మన సొసైటీకి, దీస్ ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ. ది మోర్ లిటరసీ పెరిగే కొద్దీ కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. సో మోర్ స్కూల్స్, మోర్ పీపుల్ స్టడీయింగ్, ఇట్ విల్ బీ గుడ్ ఫర్ ద కంట్రీ, good for your future, and thanks for giving this opportunity.